లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇద్దరు చంద్రులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సెంటిమెంట్ రాజకీయాలు ఆడుతున్నారన్న మాజీ మంత్రి కాంగ్రెస్ నేత టీకే అరుణ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే, ఆవిడ గద్వాల్ శాసనసభ్యులు కూడా వారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 77% మంది అవునని, 23% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ గోగినేని బాబు గారు, హేతువాది, ఈ విషయాల్లో కాస్త నిష్ణాతులైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఇక శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, వారు కూడా వేదాల్లో నిష్ణాతులు, వేద విద్యకి సంబంధించి అనేక పరిశోధనలు చేస్తూ ఇప్పటికి రెండు. మీ గురించి ఒక మాట చెప్పండి, మీరే చెప్పండి. జ్యోతిష్ శాస్త్రంలో వేద విహితమైనటువంటి వేదాంగాల్లో వేదంలో అతి ప్రధానమైనది కాలానికి సంబంధించింది జ్యోతిషం, కాలగణన. దాంట్లో జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. ఇప్పుడు అయనాంశ పైన పిహెచ్డి, అస్ట్రానమీలో పిహెచ్డి. రైట్, అది వారి ప్రాశస్త్యం. ఇక పుష్కరాలు నేటి నుంచి మహత్తరమైనటువంటి కార్యక్రమంగా ఘట్టంగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే సరే, రాజకీయంగా ఇతరత్ర ఏర్పాట్లో జరుగుతున్న లోటుపాట్లు లేదా మంచి చెడు, వీటిపై రకరకాల విమర్శలు ప్రశంసలు రెండు ఉన్నప్పటికీ కూడా గతసారి కంటే కూడా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్లుగా మనకు చెబుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లపై రకరకాల విమర్శలు కూడా వచ్చాయి. చివరికి ఏపీలో అయితే చంద్రబాబు గారు కూడా ఈ పనులు సరిగా జరగలేదని అసంతృప్తిని అధికారుల మీద వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ కూడా బీజేపీ ఇతర నేతలు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అక్కడ 1000 కోట్ల కుంభకోణం, 1000 కోట్ల అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు విమర్శిస్తే, ఇక్కడ బీజేపీ వారు టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఆ విషయాల్లో ఎంతవరకు వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఈ పుష్కరాల సందర్భంలో పుష్కర రాజకీయాలపైన కృష్ణారావు గారు, పుష్కరాల్లో హేతుబద్ధత, వీటి మీద బాబు గారు, పుష్కరాల అవసరం, వాటి యొక్క ప్రాశస్త్యం మీద శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు మాట్లాడతారు. ముందుగా కృష్ణారావు గారు. ఒకటేంటంటే, పుష్కరాలు అనేది నాకు ఉన్న అవగాహన మేరకు ఇది కేవలం హిందూ మత విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక కర్మ, అంటే ఒక కార్యక్రమం, ఒక విధి లాంటిది. అయితే దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఇది మతాలన్నింటికి అతీతం, ఎవరైనా వచ్చి స్నానాలు చేయొచ్చు, ఎవరైనా వచ్చి అని ఏదో జనరలైజ్, గోదావరిని ప్రార్థించండి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని. గోదావరి దాని ఉన్న ప్రాశస్త్యం అది పుష్కరానికే కాదుగా, పుష్కరం లేనప్పుడు కూడా దాని ప్రాశస్త్యం దానికి ఉంటూనే ఉంటుంది. ఒకటేంటంటే, ఇది నాకు తెలిసి ఇంతకుముందు నేను చాలా పుష్కరాలు చూశాను. 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదటి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు దీనికి ఒక విపరీతమైనటువంటి హైపు, హడావిడి అది క్రియేట్ చేయడం జరిగింది. మీకు గుర్తునే ఉంటుంది, ఆ రోజు ఇవాళ 4 కోట్ల మంది వచ్చారు, 5వ రోజు అవగానే 6 కోట్ల మంది వచ్చారు, 7 కోట్లు వచ్చారని అప్పుడు అధికారికంగా ప్రెస్ నోట్లు అవి ఇచ్చేవారు. అంటే మొత్తం రాష్ట్ర జనాభా అంతాను, పక్క రాష్ట్రాల వాళ్ళు అందరూ కలిసి ఏం పని ఇది లేనట్టుగా వచ్చేసి అక్కడ అంతా చేసినట్టుగా ఇది ఇచ్చారు. ఇది అప్పటికి కూడా తెలంగాణ వైపు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ వైపు పుష్కర్ ఘాట్లు వాటి ప్రాశస్త్యం గురించి అంతగా తెలియని సమయంలో కేవలం రాజమండ్రి, కొవ్వూరు దగ్గరే వచ్చేసినట్టు అనేది అంత ఇది ఇచ్చారు. ఒకటేంటంటే, ఒక మేజర్ కాంగ్రిగేషన్ ఒక చోట ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటంటే కొన్ని ఏర్పాట్లు చేయడం అనేది, రెండోది జనాభా పెరుగుదల కానీ, దాని ప్రాశస్త్యం గురించి తెలియడం కానీ, పత్రికల ద్వారా కానీ, వీటి ద్వారా కానీ, లేకపోతే ప్రభుత్వాలు. అలాంటిది ప్రభుత్వమే ప్రతి చోట ఫ్లెక్సీలు అవి ఏర్పాటు చేసి, చంద్రబాబు నాయుడు గారిది అక్కడ, కేసీఆర్ గారిది ఇక్కడ, టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇక్కడ, తెలుగుదేశం వాళ్ళు అయితే అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు ఏంటంటే, రండి పుష్కరాలకి రండి, పునీతులు కండి అంటే, ఇది రాకపోతే మనం ఏం పునీతులం కాకుండా ఏదో పాపాత్ములుగా మిగిలిపోతామేమో అన్న భయాన్ని ఏదో కలిగించి మొత్తం ప్రజలందరినీ జనాలందరినీ ఇవాళ ఏదో బస్సులు ఎక్కించి బలవంతంగా పంపించే కార్యక్రమం లాగా కనిపిస్తోంది. అంత హడావుడి అది అనవసరం. ఇప్పుడు ఉదాహరణకి ఇంత చేసి, ఇంత ప్లాను ప్రకారం చేసినా కూడా, మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు 6:30, 7 ఆ టైంకి కూడా రాజమండ్రిలో ఇంకా ఏర్పాట్లు సరిగ్గా లేవని, మళ్ళీ నిన్నటికి పర్లేదు బాగానే ఉన్నాయని 24 గంటల్లోనే ఏదో చేయడం, ఆ బ్యారికేడింగ్ గొడవలు, దానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నర్సాపురం మాధవ్ నాయుడు కానీ, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ కానీ వీళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేయడం. ఇప్పుడు ఇదే భక్తులు వాళ్ళందరూ వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మనం ఏదో రెగ్యులేట్ చేసే దాని మీద నెపం మీద మీరు ఎక్కడో అక్కడ ఆపేసి 5 కిలోమీటర్లు యువతలు ఆపేసి ఇది ఒక ఆస్పెక్ట్ ఏర్పాట్లలో. ఒకటేంటంటే, అక్కడ ఇక్కడ కూడా పోటీ పడి, ఇప్పుడు కిందసారి 100 కోట్లు ఖర్చు పెడితే ఈసారి 2200 కోట్లు మొదటిసారి రాష్ట్ర విభజన అయింది. 1650 కోట్లు అంటే ఇక్కడ 600 కోట్లు రాష్ట్ర విభజన అయింది.
సో ఇక అక్కడ ఉన్నదమ్మ చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. ఆయన మామూలుగానే దేన్ని వదలడంత సామాన్యంగా వదిలే వ్యవహారం కాదు. దీనికి మంచి ప్రచారాలు అవి ఇస్తాడు. 2003లో చూసాం కదా. కాబట్టి మనం కూడా దానికి నీటుగా ఏదో సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడ జరిగేదేమో కేవలం 2 జిల్లాల్లో, ముఖ్యంగా రాజమండ్రి అవతలొడ్డున యువతలొడ్డున కొవ్వూరులోనే మొత్తం అంత కాంగ్రిగేషన్. వాటికి ఆ ప్రాసెస్ ఎందుకు వచ్చింది అంటే, మొత్తం ఈ గోదావరి నది అంతా కూడా తీసుకున్నా కూడా అఖండ గోదావరి ఉన్నది కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే. మిగతా చోట్ల నదులు వస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ని నదులు చేరిపోయిన తర్వాత, ఉపనదులు అన్ని ఐక్యమైపోయిన తర్వాత గోదావరి సముద్రానికి వెళ్లే ముందర, మళ్ళీ పాయలుగా విడిపోవడానికి ముందర ఉన్న ఏకైక ముక్క ఈ అఖండ గోదావరి కొవ్వూరు రాజమండ్రి దగ్గర ఉన్నది. ఇది ఒకటి. రెండోది కనెక్టివిటీ. మొత్తం రైళ్లు, బస్సులకి, రోడ్లకి, ఫ్లైట్, మీకు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. వీటిలన్నిటికీ కనెక్టివిటీ ఉండడం. మిగతా మీరు ఎక్కడైనా చూడండి, మీరు భద్రాచలం చూడండి, నో రైల్వే. కాళేశ్వరం చూడండి, మీరు ఏదైనా చూడండి, ఎక్సెప్ట్ కాదు కదా, అవి లేవు ఆ అవకాశం. సో వీళ్ళు ఎక్కడ మనం పోటీ పడలేమో అనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు అంతా హడావిడి చేశారు. బట్ సహజంగా గోదావరిలోనే నీళ్లు లేకపోవడం పెద్ద సమస్య. దానికి ఏం చేస్తారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాయి, ఇప్పుడు కందకూర్తిలో బాసర్లో వచ్చేవి కదా. దానికి ఈవెన్ అక్కడ కూడా రావులపాలెం, కొత్తపేట ఇటువంటి చోట్ల నీళ్ళు లేక సీలేరు నుంచి వదులుదామా అని ఆలోచన చేస్తున్నారు. రావులపాలెం అంటే కిందకి వెళ్ళేది, అది వశిష్ఠపాయ వెళ్ళేది. ఈ నీళ్ళే అక్కడికి పోతాయి. అది లేకపోతే వాళ్ళకి సీలేరు ఉంది. రాజమండ్రి ఆ ప్రాంతంలో కూడా కొంచెం బురదలో సీలేరు నుంచి. ఒకటేంటంటే దీనివల్ల ఇప్పుడు ఇంత జనాల వల్ల విపరీతమైనటువంటి వాతావరణ కాలుష్యం ఒకటేనూ వ్యాధులకు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. అందులో ఈ స్థానాలు పేరు కంటే, నేను భయపడితే నాస్తికుడిగా నేను చెప్తున్నది కాదు, నాకు విశ్వాసాన్ని కనపరిచే వాళ్ళు హిందూ మతం పట్ల, పుష్కరాల పట్ల వాళ్ళని కించిపరిచే ఉద్దేశం నాకు లేదు. కానీ ఏంటంటే మన మనోభావాలు దెబ్బతీయడానికి నేను కాదు. బట్ ఏంటంటే అక్కడ ఈ స్థానాలు, వ్యవహారాలు ఇప్పుడు చాలా మంది ఆ నీళ్లు తాగుతారు. అది కొంచెం ప్రమాదకరమైన వ్యవహారం. ఎందుకంటే ఆ బురద నీళ్ళు అవుతుంది. అందరూ స్థానాలు అక్కడే చేయడం వల్ల అది చాలా మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాకే వాకింగ్ లో ఒక మిత్రుడు చెప్తా ఉన్నారు, అలహాబాద్ వెళ్ళారట ఒక కంపెనీ సంగమం ఉంది, అక్కడికి వెళ్ళి గంగలో మునిగి వస్తే పర్వాలా, ఆయన ఇంకా పవిత్ర భావంతో ఆ నీళ్లు నోట్లో వేసుకున్నారట. వేసుకునేసరికి ఏమైంది, ఆయన విమానం ఎక్కిన 10 నిమిషాలకే చాలా ఇబ్బంది అయిపోయి ఆయన మళ్ళీ 10 రోజులు యశోద ఆసుపత్రిలోనూ ఇంకెక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఆ డయేరియా ప్రాబ్లమ్ ఎటు నుంచి బయటపడలేదు. కానీ ఇప్పుడు గోదావరి పరిస్థితి కూడా నీళ్లు లేని చోట షవర్లు పెడుతున్నారు, రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పొల్యూషన్ చేసిన వీళ్ళు ఏంటంటే తాగడం కానీ ఆ స్థానం ఏదో జల్లుకోవడం వరకు ఇది తప్ప. ఇప్పుడు దానివల్ల అందులో దిగితే పాపాలు కడుక్కోవడం సంగతి ఎలా ఉన్నా, లేని పాపాలు ఏదో వ్యాధులు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. సో యాత్రికులు కూడా ఇవన్నీ గ్రహించి ఇప్పుడు కూడా అవేర్నెస్ బాగా విపరీతంగా పెరిగింది. పుణ్యం అనే ప్రచారం ఈ ప్రమాదం ఉంది, ఈ కాలుష్యం ఒక పక్కన కాలుష్య నివారణ కోసం 100,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు రండి అక్కడే చేయండి అని అంటే ఇక్కడ చేస్తున్నాయి. రైట్, ఓకే. మీరు రామకృష్ణ శాస్త్రి గారు చెప్పండి, ఈ పుష్కరం యొక్క పుణ్యం నిజంగానే పుణ్యం వస్తుందా, ఏ రకంగా వస్తుంది, ఏమిటి? ప్రధానంగా దేవగురువైన బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కర సమయంలో చేసే స్నానం వల్ల పుణ్యం పెరుగుతుంది. దీని పేరే పుణ్యస్నానం. దేహ శుద్ధి కోసమే చేసే స్నానం కాదని చెప్తుంది. దీనికి ఈ స్నానం ఎలా చేయాలనేటప్పుడు దీనికి ఒక వేదపూర్వకమైనటువంటి ఒక ప్రయోగం ఉన్నది అనమాట. దాంట్లో ఏం చెప్తారంటే, ఇంట్లో స్నానం చేసి శుచిర్భూతులై వస్త్రాలు కట్టుకెళ్ళి అక్కడ పత్ని సహితంగా వివాహం అయితే అక్కడ చక్కగా శుద్ధిగా మనం ఆ పవిత్రమైన భావంతో మనం స్నానం చేయాలి. ఒళ్ళు రుద్దుకోవటం, చేయటం ఇలాంటివి చేయకూడదు. అంటే ఒకసారి ముందుగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి పితృదేవతా ప్రీతిగా ఈ పుష్కరాల్లో చేయాల్సినవి ఏంటి? ప్రధానంగా 3. అసలు పుష్కరం అంటే ఏంటి? పోషించు నది అని అర్థం. దేన్ని పోషిస్తుంది అది అంటే పవిత్రమైనటువంటి మన మనోభావాలని మనం కాపాడుకుంటూ మన అంతఃశుద్ధి కోసమే రోజు మనం ఇంట్లో స్నానం చేస్తామండి. ఇది ఏంటయ్యా అంటే స్నానం, దానం, ప్రదానం. ఇక్కడ చేయాల్సినవి ఏంటి? 3 చేయాలి. ప్రధానంగా స్నానం. ఈ స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పం చేయాలి. అఘనాశిని అని, గౌతమస్యాఘనాశిని, గౌతమి స్నానం పాపాన్ని తొలగిస్తుంది. ఏ పాపము? కాయక, వాచక, మానసికమైనటువంటి. నాకే పాపం లేదనుకునే వాళ్ళకి పుష్కరాలకు వెళ్ళాల్సిన పని లేదు.
స్నానం చేయాల్సిన పని లేదు. వాళ్ళు పవిత్రులే, వాళ్ళు భగవంతుడితో సమానం. నిజమా? అంతే కదా, అంటే వాళ్ళే భగవంతుడు కదా. నాకు పాపము లేదు అనే భావన కలిగిన వాళ్ళు పుష్కరాలకి వెళ్లాల్సిన పని లేదు. చెప్పింది ఎట్లుందంటే పాపాలు చేయాల్సిన వాళ్ళు ఎవరు వెళ్ళక్కర్లేదు, పాపాలు చేస్తే వెళ్ళనట్లుగా. పాపం మానసికంగా, వాచికంగా, భౌతికంగా మనిషి పాపం చేస్తాడు అనేటటువంటి భావన ఉంటే, ఆ భయం ఉంటే, తనకి ఏదైనా భయం ఉంటే పుష్కర స్నానం చేస్తే పాపం పోతుంది. భయం లేదు, చేయవసరం లేదు, నిత్య స్నానం చాలు. పుష్కర స్నానం వల్ల పితృదేవత అనుగ్రహము, అలాగే తన మనస్సు పవిత్రత. ఇప్పుడు మనస్సు పవిత్రంగా ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, తనే అన్ని చేసుకోగలరు. మీరు కొంచెం ఆధ్యాత్మికంగా, కొంచెం హేతుబద్ధంగా రెండు కలిపి మాట్లాడుతున్నారు. అంటే మనస్సు అండి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, కొంతసేపు తర్వాత నా మనస్సు ఏదైనా భయాన్ని పొందవచ్చు, ఏదైనా అనుమానం రావచ్చు, చంచలత్వం రావచ్చు. నాకున్నటువంటి ప్రాకృతిక ధర్మాలలో నదిని పూజించటం, స్మరించటం ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి 144 సంవత్సరాలకి ఒకసారి వస్తున్నటువంటి మహాపుష్కరంగా ఒక సైకిల్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే మనకి చాలా మంచి భావనలు కలుగుతాయని ఒక అభిప్రాయంతో మనం వెళ్ళడం చేయడం. రైట్. మల్లికార్జున గారు మహబూబ్నగర్ నుంచి లైన్లో ఉన్నారు. మల్లికార్జున గారు చెప్పండి, పుష్కరాల మీద, ఏర్పాట్ల మీద, భక్తుల యొక్క మనోభావాల మీద. అయితే ఎక్కడ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఈ చర్చ నడపడం లేదు. ఎందుకంటే ఇప్పుడు గోగినేని బాబు గారు తన శైలిలో తను మాట్లాడతారు కాబట్టి ముందు జాగ్రత్తగా చెబుతున్నాను తప్పితే ఇంకోటి కాదు. అయితే 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 నువ్వు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా మధ్య నాకు కూడా వ్యక్తిగతమైన పని మీద విజయవాడ కృష్ణానది దగ్గరికి వెళితే నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత కాలుష్యం, దాంట్లో మనం ఎన్ని రకాల పదార్థాలు కలుపుతున్నాం, మనమే పాడు చేస్తున్నామా అనేటువంటి భావన కూడా నాకు కలిగింది. అక్కడ చూస్తే అమాయకులైన జనం ఆ స్నానం చేసే తీరు కానీ అంతా కూడా అంత పొల్యూషన్లో చాలా అసలు చెప్పడానికే ఊహించలేదు. మరి ప్రభుత్వాలు అటువంటి చోట్ల చాలా బాగా నిర్వహించాల్సిన చోట అసలు పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు పుష్కరాలప్పుడు మాత్రం పట్టించుకుంటే కొంతవరకు బెటరే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎట్లా మల్లికార్జున గారు? ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చాలా మంచిగా చేస్తుందండి. ఓకే. కాకపోతే ఆ కృష్ణరావు గారు కొద్దిగా వెటకారంగా మాట్లాడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు అట్లా మాట్లాడమా. అది కాదు, ఆయన మాటలు ఏమంటున్నాడు, గోదావరి పుష్కరంగా గవర్నమెంట్ రాండి, స్నానాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి, పిలిచినట్టు 100 కోట్లు పెడతారండి. వాళ్ళ సాంప్రదాయం తప్పదు. మంచి చేస్తారో ఇట్లాంటివి, మంచి చేయకపోతే అసలే చేయకపోతే వాళ్ళు చంద్రబాబు మీరు చెప్పండి. కేంద్రసారి 100 కోట్లు సుమారుగా అయినాయని చెప్తున్నారు. ఈసారి ఇద్దరు 2 రాష్ట్రాలు కలిపి 2200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కరెక్ట్, మంచిదేనా అది? అవునండి. పోయినసారి 12 సంవత్సరాలకి అప్పటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ రోజు ఖర్చు వేరు, ఇది ఖర్చు వేరు. మంచి చేస్తే మంచి చేస్తాండి, మంచి చేయకపోతే ఇట్లా చేస్తా. ఆయన వెటకారం మాటలు అంత పెద్ద ఆయన అట్లా వెటకారం పదం మీ అభ్యంతరం చెప్పండి, కానీ వెటకారం పదం వాడాలి. ఆయన ఏదో అంత పెద్ద సీనియర్ మంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. మీ అభిప్రాయం మీకున్నట్టు వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి. వారు మిమ్మల్ని ఏం అనలేదు కదా. గవర్నమెంట్ ఏదో మా ఒక కుటుంబంలో పనిచేస్తున్నా ఇంత పెద్ద దాన్ని చేయాలంటే అది చిన్న విషయం కాదు. ఇది అలా ఇంత మిస్టేక్ జరిగినా లేదు, ఇవి లేరు, మాట లేదు మాట్లాడుతుంటారా? అట్లా కాదు కదా. మరి రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు కదా. అన్ని 100 కోట్లు ఇక్కడ అక్కడ 2 వైపులా కూడా అన్ని అంత అవినీతి జరిగిందని, అదనీదని. మరి అవి ఎట్లా సమర్థిస్తాం? వాళ్ళ పని ఉందండి, ఏదో ఒకటి 100 రూపాయలు మరీ సంప్రదాయవాదిగా ఉన్నట్టున్నారు మీరు. రైట్, ఓకే. బాబు గారు చెప్పండి, పుష్కరాల ప్రాసెసింగ్ గురించి వారు చెప్పారు. అసలు ఈ పుష్కరాలు, వాటి ప్రాముఖ్యత, వాటి అవసరం, ఇప్పుడున్న పరిణామాలు, నీళ్లు లేకపోయినా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వీటి మీద మీ కామెంట్ చెప్పండి. ఒక చిన్న ఇంట్రొడక్షన్. అయితే మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అయితే నేను జరపట్లేదు దయచేసి. అందుకనే వారిని కూడా ఆహ్వానించాం, మిమ్మల్ని కూడా ఆహ్వానించాం. ఇప్పుడు చాలా గొప్ప రోజు అండి, ఇవాళ మనందరం సెలబ్రేట్ చేయాలి, అసలు ప్రపంచం అంతా చేయాలి. ఏంటి అని అంటే, ఈరోజు జూలై 14వ తేదీన 9.5 సంవత్సరాల క్రితం న్యూ హొరైజన్స్ అనే ఒక రోదసీ నౌకని నాసా వారు ప్రయోగిస్తే అది ఇవాళ ప్లూటో చుట్టూ తిరిగి వెళ్ళబోతుంది. ఎంత దూరంలోనంటే 300 కోట్ల కిలోమీటర్లు. అక్కడ నుండి కాంతి వేగంతో సమాచారం రావటానికి 4.5 గంటలు పడుతుంది. మనిషి ఎంత గొప్పవాడు, మనిషి ఎంత సాధించాడు అన్నదానికి ఈరోజు చాలా గొప్ప రోజు అని నేను అనుకుంటున్నాను.
ఓకే. అలాగే జూలై 14 రోజు పుష్కరాలు కూడా చేస్తున్నారు. ఫ్రెంచ్ విప్లవం కూడా జూలై 14 జరిగింది. ఓకే. ఈ విప్లవాలను చూసుకున్నాక సాంకేతికంగా ఆలోచన పరంగా ఈ వెనుకబడినతనాన్ని చూస్తే బాధేస్తుంది. ఓకే. అసలు నదులకు పూజలు చేయటము, నీళ్ళకి పూజలు చేయటము, గ్రహాలు కొంతమందికి గురువులు అవ్వటము, ఆ గురువులకు కులాలు ఉండటము, ఇదంతా కూడా ఆధునిక సమాజంలో మనం బిత్తరపోయి చూస్తూ ఉంటాం. ఇటువంటి భావన నిజానికి ప్రార్థనలు ఎవరికి చేయాలండి? వాళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వానికి చేయాలి. నీళ్ళు వదలండి అయ్యా, మేము అక్కడ మునగాలి నీళ్ళల్లో అని. ఎందుకంటే నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే తమాషాగా బోర్వెల్స్ తవ్వి భూగర్భంలోంచి తీసి ఇది గోదావరి నీళ్లు అని చెప్పి నమ్మబలికిస్తూ ఉన్నారు. ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కాంగ్రిగేషన్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక చోట గుమిగూడటం అన్న చాలా అద్భుతమైన విషయం అండి. కమ్యూనియన్, కాంగ్రిగేషన్ మానవ చరిత్రలో కానీ సాంస్కృతికంగా చూసుకుంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ సెలబ్రేషన్. నేను పుష్కరాలకు వెళ్ళాను పూజలు చేయటానికి కాదు. ముఖ్యమంత్రి గారు మునిగిన నీళ్లు చూసారా ఎంత మురిగ్గా ఉన్నాయో? ఆ నీళ్ళలో మనం మునిగితే ఏమవుతుందండి? సామాజిక శాస్త్రం తెలిసిన ఎవరికైనా సరే, ఆంథ్రోపాలజీ కొంచెమన్నా అర్థమైన వారికి ఎవరికైనా సరే తెలిసేది ఏంటంటే ప్యూరిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్లెన్లీనెస్. స్వచ్ఛత వేరు, పవిత్రత వేరు. అందుకే పవిత్ర భారతదేశంలో స్వచ్ఛ భారత్ కావాలి అని ఇవాళ మనందరం కష్టపడుతూ ఉన్నాం. ఎక్కడ శుభ్రత లేని దేశంగా మారింది. ఎందుకంటే కుల వ్యవస్థలో కులాలకి ప్యూరిటీయే కావాలి కానీ స్వచ్ఛత అక్కర్లేదు. ఏదైనా అపవిత్రం అవుతుందంటారే కానీ అది మురికి అవుతుంది అని మాట్లాడటం అన్నది మన సంస్కృతిలో మనం కొత్తగా నేర్చుకుంటున్నాము. అంటే మనం ఒక సమాజంగా ముందుకు ఎదగటానికి ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. ఇకపోతే గ్రహం అయ్యి ఎవరో దేవతలకు గురువు అయిన ఒక మనిషి ఉన్నాడు చూడండి, ఆయన్నే బృహస్పతి అని అంటున్నారు కదా. ఈ బృహస్పతి ఏంటండి తిరగటం? ఆ తిరిగితే తిరిగాడు సరే, సూర్యుడి చుట్టూ 12 ఏళ్ళు పడుతుంది ఒకసారి తిరగటానికి. ప్లూటోకి అయితే 358 ఏళ్ళు పడుతుంది. బాగానే ఉంది. మనకి ఎంత దూరంలో ఉన్నాడు? 62 కోట్ల కిలోమీటర్ల నుంచి 58 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సింహరాశిలోకి వెళ్తున్నాడు. ఈ సింహరాశి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సింహరాశి బాబిలోనియా నుంచి వచ్చింది. అసలు వేదాల్లో లేదు ఇది. వేద పండితులందరూ కూడా ఇది తప్పుగా చెప్తూ ఉన్నారు. వేదాలలో ఎక్కడా కూడా సింహరాశి కానీ రాసులు కానీ లేవు. బాబిలోనియా అంటే ఎక్కడుందో కూడా తెలియదు వీళ్ళకి. ఇరాక్, ఇప్పుడు ఏదైతే ఇరాక్ అంటున్నామో ఆ ఇరాక్ నుంచి హెలెనిస్టిక్ కల్చర్స్ అంటే గ్రీకుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి వచ్చిన మూఢనమ్మకం ఇది. ప్రపంచీకరణలో మూఢనమ్మకాలు ప్రపంచీకరణ అవ్వటం అన్నది ఇదొక నిదర్శనం. సింహరాశి దాంట్లో నక్షత్రాలు ఏమున్నాయండి? ఒక నక్షత్రం ఏమో 36.5 లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇంకో నక్షత్రం ఏమో 58 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ జూపిటర్ ఎక్కడున్నాడు? 62 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే ఈ స్టూడియోలో నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే నేనేదో పాలపుంత మారినట్టుగా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. కొన్ని కాంతి సంవత్సరం అంటే ఏంటండి? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లతో కాంతి వెళ్తూ ఉంటే ఒక సంవత్సరంలో ఎన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్తుందో అది. ఒకటి 36.5 లైట్ ఇయర్స్ దూరంలో, ఇంకోటి 58.5 లైట్ ఇయర్స్ దూరంలో, ఇంకొకటి 62 కోట్ల కిలోమీటర్ల దూరంలోనే. అంటే మనిషి వెళ్ళొచ్చిన, మనిషి ప్రయోగించిన ఒక ఉపగ్రహం దాటి వెళ్ళిన ఇది అక్కడికి ఎలా వెళ్ళింది? ఎందుకంటే మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి. చంద్రుడి నుంచి చూస్తుంటే ఇట్లా కనపడవు, మనం బృహస్పతి నుంచి చూస్తుంటే ఇవి ఇట్లా కనపడవు. అంటే ఒక పారలాక్స్ ఎర్రర్ని పట్టుకుని మన నమ్మకాల్లోకి మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే పాపాలన్నీ పోతాయి అని అన్నారే, వీటన్నిటిలో కూడా మీరేదో మనోభావాలు దెబ్బతింటాయి అని భయపడుతున్నారు. నేను భయపట్లా, దెబ్బతీయాల్సిన అవసరం మాకు లేదు. కానీ అసలు ఒకవైపు శాస్త్రం, ఒకవైపు ఇది రెండు మాట్లాడాలని అసలు ఆ ఉద్దేశం ఎందుకు ఉంటుంది? సాటి మనిషితో తను నమ్మిన విషయాన్ని అది కరెక్టా కాదా అని మనం ఒక ప్రశ్న వేయటము ఎలా మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్టు అవుతుంది. మనం ఇట్లా కృష్ణారావు గారు మామూలు ఒక మాట అంటేనే ఆయన కోపం వచ్చింది ఒక ఆయన ఎవరికి. అంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఫోన్ ఎత్తేసేసి తిడితే కుదరదండి. ఇప్పుడు
సమాజాలు ముందుకు ఎలా వెళ్ళినాయండి? అసలు వేదాంతం ఎట్లా వచ్చిందండి? వేదాలు పనికి రాలేదు కాబట్టి వేదాంతం కావాలని, ఒక ఫిలసాఫికల్ బేసిస్ కావాలని ఆలోచిస్తే వచ్చింది. ఇవన్నీ వద్దని పురాణాలు ఎందుకు తీసుకున్నారండి? అసలు మీరు ఇవన్నీ వదిలేసి వేదాల దగ్గరికి తిరిగి వెళ్ళమని దయానంద సరస్వతి ఎందుకు చెప్పాడండి? ఎందుకంటే మతంలో కూడా ప్రశ్నలు, వాదాలు, వివాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా ముఖ్యమైన విషయం. ఆ నేపథ్యంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇదంతా ఎందుకు జరిగిందండి? ఇంద్రుడు అనేవాడు గౌతమ ముని భార్యని వంచనతో లొంగ తీసుకున్నాడు కాబట్టి ఆయన పాప పరిహారం కోసం, ఎందుకంటే శాపం విధిస్తే ఆ శాపం వల్ల ఆయన శరీరం అంతా వికారంగా అయిపోతే ఆయన బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు వేడుకుంటే ఆయన ఏం చేశారంటే, ఈ నీళ్ళల్లో మునుగు నువ్వు బాగైపోతావు అన్నాడు. మరి ఈ ఇంద్రుడు చేసింది పాపమా నేరమా? భారత శిక్షా స్మృతి ప్రకారం 497 సెక్షన్ వస్తుంది. ఎందుకంటే వంచి ఒక వ్యక్తిని లొంగ తీసుకోవడం సెక్షువల్ గా. పాపానికి పరిహారం నీళ్ళలో మునగటం అయితే నేరానికి పరిహారం జైలుకి వెళ్ళటం. నేరాలు చేసిన వాళ్ళందరూ నీళ్ళలో మునిగితే మా నేరాలన్నీ పోతాయంటానికి వీల్లేదండి. సో మతపరమైన కాన్సెప్ట్ పాపం అన్నది పక్కన పెడితే నేరాలకి దీనికి సంబంధం లేదు. మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకటేమో ప్యూరిటీ, రెండోదేమో మురికితనం. సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వాలి మనం. తప్పకుండా ఇద్దాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టీవీలో చెప్పేది ఇదే కదా, స్పాన్సర్డ్ ప్రోగ్రాముల్లో. మనం చేసేది ఏంటంటే, మనం ఇది నమ్మితే గనక ఏది తప్పకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ మతాన్ని పాటించుకోవాలి. అడ్డుకునే హక్కు గాని అవకాశం కానీ లేదు. ప్రభుత్వాలు ప్రమోట్ చేయకూడదు అన్న దాంట్లో అసలు అనుమానమే లేదు. ఇప్పుడు వారు చెప్పచ్చు, వారు పూజారిగా కానీ బ్రాహ్మణులుగా కానీ, ఇప్పుడు వారు ఒక 3 విషయాలు చెప్పారు. మనం ఒక మంచి సంకల్పంతో వెళ్ళాలి, దానం చేయాలి అన్నారు. దానం ఎందుకు చేయాలండి? పుణ్యం కోసం దానం చేయాలా? దానం చేస్తే ఎవరికి చేయాలి? ఏ కులస్తులకు చేయాలి? ఏ వృత్తి ఉన్న వాళ్ళకి చేయాలని వేరే ప్రశ్నలు. అంటే ఒక కులం వాళ్ళు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్ళటానికి చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇవాళ కాదు, 300 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నారు. నాకు చెప్పడం రాదు కానీ వేమన్ ఎట్ట తిట్టాడండి. ఇప్పుడు ఇవన్నీ నమ్మాలనంటే ఆధునికుడిగా ఉన్న నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్వర్గాన్ని నమ్మాలి, ఆత్మని నమ్మాలి. చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి నేను పిండ ప్రదానం చేస్తే పోతుంది అని నమ్మాలి. మనం శరీరం మీద మురికిలాగా పాపాలన్నీ మన మీద ఉంటాయని, నీళ్ళల్లో మునిగి తీస్తే అవి పోతాయని, ఈ విషయాలన్నీ నమ్మాల్సి వస్తుంది. నేను నమ్మనండి. నిజానికి అక్కడ మునుగుతున్న వాళ్ళు చాలా మంది కూడా నమ్మరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయటం. ఇప్పుడు ఈ నమ్మకాలే మన కల్చర్ అని, ఈ నమ్మకాలే మన మతం అని అనుకోవటంలో పెద్ద పొరపాటు ఉంది. ఎందుకంటే హిందూ మతం అని దేన్నైతే అంటున్నామో, ఒకప్పుడు ప్రపంచంలో చాలా మతాలు వెనుకబడిగా ఉన్నప్పుడు ఈ విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, వేదాలు నిజంగా చదివిన వాళ్ళకి అది మత గ్రంథం కాదు, ఇది మన చరిత్ర, ఇది మన చరిత్రలో మన భావాలు ఎలా ఉన్నాయని ఆలోచించే వాళ్ళకి వేదాల్లో గొప్పతనం. ఫిజికల్ యూనివర్స్ ని ఇన్వెస్టిగేట్ చేయమని వేదాల్లో చెప్పారు. మీరు ఇంకా చాలా సుదీర్ఘమైన దానికి వెళ్తున్నారు. నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అక్కడ వాటర్ సమస్య ఎక్కువగా ఉన్నట్లుంది. పుష్కర ఘాట్ కు సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ నమస్కారం. సార్ పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. సార్ ఏం లేదు సార్, చిన్న ఇది అనుకున్నాను. పుష్కరాలటువంటి ఒకవేళ మనోభావాలు మనము ఇచ్చేద్దాం సార్. దయచేసి అక్కడ ఎవరు విమర్శించలేదు. పెద్దలు కృష్ణారావు గారు చాలా సీనియర్, వారు ఎంత గ్రేట్ పర్సనాలిటీ నాకు తెలుసు సార్, ఎందుకంటే నేను రెగ్యులర్ డిబేట్ వాచ్ చేస్తుంటాను సార్. అయితే ఏదైతే ఏమవుతున్నాం సార్, ఒకరి మనోభావాలు మనము ఇప్పుడు హిందువుల పరమ పవిత్రంగా చూసుకునేది సార్. గోదావరి, కృష్ణ నదులని తల్లితో పోలుస్తారు సార్ అందరూ. అటువంటి పుష్కరాలను మనము గౌరవించుకోవాలి సార్, ఖచ్చితంగా మనం ఆచరించాలి. కానీ ఇన్సిస్ట్ చేస్తున్నాం సార్, ఎవరి మనోభావాలు వారి. ఇప్పుడు ముస్లింస్ ఖచ్చితంగా వెళ్తారు సార్, ఎటు మక్కా కంపల్సరీ వెళ్ళాలి లైఫ్ లో అంటారు, కొన్ని కోట్ల మంది వెళ్తుంటారు సార్. అట్లా వెళ్ళినప్పుడు వాటిని కూడా మనం గౌరవించాలి సార్. జెరూసలేం ఎంతో మంది క్రైస్తవులు వెళ్తుంటారు సార్. అంటే ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. అంతేగాని వారి శ్రీనివాస్ గారు అందుకే
మహానుభావుడు మరి కార్ల్ మార్క్స్ గారు ఎప్పుడో చెప్పాడు, మతం అనేది ఒక మత్తు మందు లాంటిదని. సో ఈ మత్తు మందులో మనం ప్రపంచం అంతా నడుస్తోంది, మనం నడక తప్పని పరిస్థితుంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇటువంటి వాటిల్లో ప్రభుత్వాలు ఎక్కువగా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రంజాన్ తోఫాని, అక్కడ చంద్రన్న కానుకని, ఇట్లా చంద్రన్న సంక్రాంతి కానుకని, దసరా కానుకని, బోనాల కానుకని, ఇట్లా రకరకాలుగా ప్రభుత్వాలు ప్రజల్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాయా లేదా, ఈ పుష్కరాల పేరు మీద సెంటిమెంట్ ఏమైనా ప్రయోగించి రాజకీయాలు చేస్తున్నాయా రాజకీయ పార్టీలు అనేదే ఒక ప్రశ్న. అయితే మనం ఎటువైపు వెళ్ళాలి? అభివృద్ధి వైపు వెళ్ళాలా, నమ్మకాల వైపు వెళ్ళాలా, సెంటిమెంట్ వైపు వెళ్ళాలా, హేతుబద్ధత వైపు వెళ్ళాలా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గెలీలియో భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తుల్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపినటువంటి చరిత్ర ప్రపంచం తెలుసు కదా. అయినా అంత మాత్రం అతను చెప్పింది అవాస్తవం కాలా, తర్వాత అందరూ ఒప్పుకున్నారు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చర్చ. శ్రీనివాస్ గారు సార్, మీరు చర్చ పెట్టడం చాలా మంచిది సార్, అట్లేం లేదు సార్, చాలా మంచిదే సార్. కాకపోతే ఏమంటున్నా సార్, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఏంటిదంటే ఈ కాలుష్యం అనేటువంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది సార్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధించడం, లేకపోతే ఏదైతే పిండ ప్రయాణాలు చేస్తుంటారు, అవన్నీ కొంచెం కాలుష్యం కాకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. కానీ పుష్కరాలను మాత్రం మనం గౌరవించాలని నా పర్సనల్ రిక్వెస్ట్ సార్. ఏంటంటే నేను ఇంకోలుగా నదిలో స్నానం చేయటం, మన చిన్నప్పుడు నదిలో ఆడుకునే వాళ్ళం, కానీ ఆ రోజుల్లో పారే నీళ్ళలో ఆడుతుంటే అదొక ఆనందం, అదొక సంతృప్తి. కానీ ఇప్పుడు నిలబడిన నీళ్ళల్లో లక్షల మంది దిగితే అది ఎంత ప్రమాదం అన్నది గవర్నమెంట్లు ఆలోచించాలా, వాటికి శుద్ధి చేయాలా, వాళ్ళందరికీ జాగ్రత్తగా అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. వెళ్లే జనం కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందా నేను ఉదాహరణ చెప్పాను, ఒక ఆయన నోట్లో నీళ్లు పోసుకుంటే ఆయన 10 రోజులు ఆసుపత్రి ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వచ్చింది, పెద్ద ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అందుకు కూడా ఇటువంటి విషయాలు చెప్పడం ద్వారా కొంతమందికైనా ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. నమ్మకంగా పెట్టుకోండి, కానీ ఇటువంటి జాగ్రత్తలు కూడా అవసరం అని చెప్పడమే మా ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. రాజమండ్రి నుంచి జానకి గారు నమస్కారం. జానకిరామ్ గారు మాట్లాడండి ప్లీజ్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దానిలో కూడా అంటే మీరు చెప్పిన దానిలో కూడా కొంతవరకు నిజం ఉంది. పుష్కరాల్లో నీళ్లు పోసుకోవటం వల్లనే రోగాలు రావటం కదా. లేదు, పుష్కరాల నీళ్ళు నేను అనలేదు, అట్లా అనొద్దు దయచేసి. పుష్కరాలకి మామూలుగా గంగా నదిలోకి వెళ్ళి ఆయన ఇట్లా చేశాడని చెప్పాను. అదేనండి, అదే మున్సిపాలిటీలో ఈ పంపిణీ చేసే నీళ్లు కానీ లేకపోతే పంచాయతీలో ఇచ్చే నీళ్లు కూడా అలాగే ఉన్నాయి సార్. అంటే ఈ ప్రభుత్వాలు అంత అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు మీరు అట్లయితే. వాస్తవం అండి, కొన్ని చోట్ల ప్రాబ్లం ఉండొచ్చు కానీ అంత మాత్రం పరిస్థితి అంతా అట్లా ఉంటుందా? బాబు గారితో విషయం మాట్లాడాలండి, గోగినేని బాబు గారితో. అడగండి, ఏదైనా అలాగేనండి. మీ వాదన ఏదైతే ఉందో బాబు గారు, నేను చాలా చోట్ల విన్నాను. అయితే ఎప్పుడు మీరు హిందూ మతం గురించే మాట్లాడతారు కానీ ఇప్పుడు మామూలుగా కొన్ని కూటములు పెట్టి మేము రోగాలు బాగు చేస్తామని చెప్తుంటారు. నేనేం వాళ్ళని విమర్శించట్లా, బాగా అర్థం చేసుకోండి, నేను వాళ్ళని విమర్శించట్లా, ఏమి దయచేసి తప్పుగా అనుకోవద్దు. అలాంటి విషయాల్లో కానీ లేదు, ఇప్పుడు ఈ మన దేవుడి పేరు చెప్పి కత్తులతో కొట్టుకుంటుంటారు, వాళ్ళ గురించి కానీ మాట్లాడరాడు. ఎప్పుడు రాముడు బాణాలు వేసాడా, చెట్టాటి నుంచి ఎందుకు కొట్టాడు, ఇలాగే ఎందుకు కొట్టాడు, అలాగే ఎందుకు కొట్టాడు, మనం ప్లూటో దాకా వెళ్ళామంటారు. ఓకే, ప్లూటో దాకా వెళ్ళిన మేధావితనం మనకున్నా మనం తినేది అన్నమేనండి. ప్లూటో తినలేము మనం, లేకపోతే మన మేధావితనం తినలేము. రైట్, ఓకే. ఒకసారి వారు సమాధానం చెప్తారా మరి సంక్షిప్తంగా? అంటే ఇప్పుడు మీరు ఏదో నన్ను డైలీ రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు కాబట్టి మీకు తెలియదండి. నేను లండన్లో ఉన్నప్పుడు పాకిస్తాన్లో దైవదూషణ పేరుతో ఉరిశిక్ష వేసిన ఒక అతన్ని లిబరేట్ చేసి తీసుకువెళ్ళాను. తస్లీమా నస్రీని బంగ్లాదేశ్లో ఇబ్బందులు పెడుతూ ఉంటే ఆవిడకి చేయాల్సిన హెల్ప్ చేసిన వాళ్ళలో మొదటివాడిని నేను. మీకు సంజాయిషి చెప్పుకోవటానికి కాదు, వివరాలు చెప్పడానికి. హైదరాబాద్లో అరిల్ ఎడ్వర్డ్సన్ అనే ఆయన మోసాలు చేస్తూ ఉంటే అతన్ని నార్వేలో పట్టిస్తే అతను తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సో మీరు ఇదేదో ఇక్కడ హిందువుల కోసమే మాట్లాడుతున్నారంటే, ఈ టీవీ ఛానల్ వాళ్ళు హిందూ మతం ఒక విషయం గురించి చర్చకు పిలిచారు. ఇక్కడ కూర్చొని నేను ఇస్లాం గురించి మాట్లాడితే ఈడెవడు పిచ్చోడు ఇది మాట్లాడుతున్నాడు అంటారు. సమయం, సందర్భం, సభా మర్యాద అన్ని ఉండాలి. హేతువాదులకి అన్ని మతాలు ఒకటే మిత్రమా. ఇందాక నేను చెప్పినట్టు మతం అనేది ఒక మత్తు మందని కార్ల్ మార్క్స్ మహానుభావుడు అన్నాడు. ఎట్లా అన్నాడో కానీ రాజశేఖర్ గారు మరొకరి లైన్లో ఉన్నారు. రాజశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్. ప్లీజ్. నేను ఈ పుష్కరాల గురించి చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి, ఇది నా 4వ పుష్కరం అన్నమాట నాకు తెలిసి. వెరీ గుడ్. యాక్చువల్ గా నేను ఆ పక్క నుండి చూశాను అన్నమాట. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే కనుక మొదటి రోజు చాలా బాగుంటుంది, భక్తులు పెరిగే కొద్ది అసలు అన్హైజీనిక్ గా ఉంటుంది మొదటిది మట్టి. నాకుంటే కండిషన్ చెప్తాను.
రెండో విషయం ఏంటంటేనండి, సాధారణంగా ఈ నమ్మకం అనేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడున్న కాలర్స్ని చూస్తేనే అర్థం అవుతుందన్నమాట. ఏదన్నా ఒక మనిషి నమ్మిన దాని గురించి గనక దానిలో సహేతుకంగా మాట్లాడితే గనక దాన్ని వ్యతిరేకించే వాళ్ళ పర్సంటేజ్ 180% ఉంటుంది. మూడో విషయం సార్, ఈ మన హైందవ మతంలోని ఈ పుష్కరాలు ఇది పెట్టి ఎప్పుడు చూసినా పుష్కరాలు వచ్చేది మాత్రం వరదలు వచ్చిన టైంలోనే పెడతారన్నమాట. బికాజ్ ఏంటంటే దాన్ని అట్లాగే డిజైన్ చేయబడింది, ఆ పోవడానికే డిజైన్ చేసి పడింది. అంతేగాని ఇంత ముందు కాలంలో మాట్లాడినట్టుగా ఒక మతం గురించి కానీ మాట్లాడడం కానీ అది అసలు భావ్యం కాదు, ఎవరి నమ్మకం వాళ్ళ. కానీ ఆ బాబురావు ఆయన చెప్పినట్టుగా మాత్రము ఒక సామాజిక వర్గం బతకడానికి మాత్రం ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే నా చిన్నతనంలో నేను 5-6 తరగతుల్లోనే నేను ఆ కోట్లింగాల రేవు దగ్గర చూశానమాట. తల్లిదండ్రులు చచ్చిపోయి వాళ్ళు ఏదో కర్మకాండ చేద్దామంటే కనుక అక్కడ చూశారంటే ఒకళ్ళు కామెంట్ చేయటం కాదన్నమాట. నా చిన్నతనంలో పాతుకుపోయింది చూసి ఏదన్నా ఒక విషయాన్ని సహేతుకంగా మాట్లాడాలని ఆలోచించాలి తప్పించి కానండి దాన్ని రుద్దడానికి ప్రయత్నించకూడదు. నమ్మకం మంచిదండి, మనిషి నమ్మాలి ఏదో ఒక దాన్ని, కానీ గుడ్డిగా నమ్మకూడదు అనేది నా భావన. రైట్, బాగా చెప్పారండి. మరొకరు నరసింహ గారు తాడిపత్రి నుంచి నరసింహ గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. హలో, టీవీ వాల్యూమ్ కట్టేసేయండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలా. ఇబ్బందికరంగా ఉండేటట్లు ఉన్నాయి సార్ మీరు చెప్పే ఇదంతా. మీరు పెట్టే చర్చా వేదిక, ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కృష్ణారావు గారు హిందూ మనోభావాలు దెబ్బతీసంగా ఉన్నాయి, కానీ ఇది హిందువులకు అనుకూలంగా లేవు. మరి అదే మీరు రంజాన్ పండుగ పైన లేకపోతే క్రిస్మస్ పండుగ పైన మరి మీరు చర్చ ఎప్పుడన్నా పెట్టారా? ఇప్పుడు ఇందాక కూడా వారు చెప్పారు కదా, నేను చెప్పాను రెండు వైపులా ఎటువైపు జెరూసలేం గురించి పెట్టగలుగుతున్నారు. రైట్, ఓకే. చర్చి పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయని మీరు చెబుతున్నారు అట్లయితే. రైట్, ఓకే. ఒకసారి మాట్లాడండి. వారు అన్నదానికి ఐ నీడ్ టు రెస్పాండ్. నేను 40 దేశాలు తిరిగానండి. హేతువాద ఉద్యమంలో లండన్లో ఉన్నప్పుడు ఆఫ్రికాలో నైజీరియా, ఇథియోపియా, యుగాండాకు వెళ్ళినప్పుడు మనుషులను కుక్కలుగా మారుస్తున్నారు అని అక్కడ లోకల్ మంత్రాలు చదివి అక్కడ పోస్టర్లు పెట్టి ఉంటే అక్కడ మాట్లాడానండి. అక్కడ హిందూ మతం గురించి కాదు మాట్లాడింది, మూఢనమ్మకం గురించి. ఎక్కడా కూడా మతం కాదు టార్గెట్, ఆబ్జెక్టివ్ ఏంటంటే హేతుబద్ధత పెంచాలి, వాస్తవాల ఆధారంగా మన నమ్మకాలు ఉండాలి. ఏ మేరకు వాస్తవాల ఆధారంగా మన నమ్మకాలు ఉంటాయో, ఏ మేరకు ఆ ప్రగతిశీలమైన భావాలకు అనుగుణంగా మన విలువలు వస్తాయో మనం ఆ మేరకు నాగరికత సమాజానికి మంచిదని చెప్పడం. రైట్, ఓకే. మీ వాదన మీద మీరు సమాధానం చెప్పండి. నేను ఒకటి చెప్తానండి, నాకు జరిగిన ఒక అనుభవం. ఈ ప్రోగ్రాంకి రావాలని రాత్రి ఫోన్ వస్తే పుష్కర వైభవము అనే ఒక ప్రోగ్రాం వచ్చింది మన టీవీలో, 9:30 స్టోరీ బోర్డు. అది చూస్తే నాకు తెలియని విషయాలు ఎన్నో తెలిసినాయి. అసలు ఎందుకు స్నానం చేయాలి, దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటి, స్నానం చేయండి, చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు, ఇది వినియోగించుకోకపోతే చాలా మనం నష్టపోతామంటూ దాంట్లో సందేశం వచ్చింది. చాలా అద్భుతం అనిపించింది. నేను ఎన్టీవీ చూడటం ద్వారా, ఆ ప్రోగ్రాం తెలుసుకోవడం ద్వారాగా నాకు ఎటువంటి విజ్ఞానం వచ్చిందంటే ఎన్టీవీ స్టోరీ బోర్డు లైవ్ షో గురించి కాదు, అడిగిన దానికి సమాధానం చెప్తే సమాధానం చెప్పడానికి దాని మీద కదా. చెప్తానండి పార్ట్ ఓకే, మాకేం అభ్యంతరం లేదు, నడిచిపోతా. ఎందుకు నడుపుతున్నాం? రెండు వైపులా మీ వాదన పటిష్టంగా వినిపిస్తే జనానికి ఉపయోగం. వినిపించలేము, కారణం ఎందుకంటే ఆయన వేద పండితుడు కాదు, నేను హేతువాదిని కాదు, ఆయనకు వేదాలు రావు. పుణ్యం నక్షత్రం తద్బట్ కుర్వీతో పవ్యుషం అని నేను చదివాను కాదు. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు మనము గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రతిరోజు కూడా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వైదిక వేద సంబంధమైనటువంటి సాంప్రదాయంలో మనం చెప్తాం. ఆయన ఇంద్రుడి గురించి చరిత్ర చెప్పారు. ఎక్కడి నుంచి చెప్పారు? సింహరాశి వేదంలో లేదన్నారు. ఏ కాండలో లేదు, ఎక్కడ ఉన్నది ఏంటి అంటే ఆయన రీసెర్చ్ ఆయన చేసుకున్నారు. ఆయనకున్నటువంటి అర్హత ఏంటి, ఆయన విద్య ఏంటి? నేను జ్యోతిష్ శాస్త్రంలో 2 PhDలు చేశాను, నేను చెప్పాను. జ్యోతిష్ శాస్త్రం మీద
కాబట్టి చెప్పండి. చెబుతున్నా కదా, ఈ పుష్కరాలని అందరూ వినియోగించండి, స్నానం చేయండి, లేదా స్టోరీ బోర్డు చూడండి ఇంటర్నెట్లోకి వెళ్ళి, ఎందుకు చేయాలో, నాకంటే గొప్పగా అవసరం ఏంటి, దానివల్ల వచ్చేటటువంటి తృప్తి ఏంటి, పుణ్యం ఏంటో చెప్పారు. మన ఛానల్లోనే వచ్చింది. ఇదే ఛానల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. గోగినేని బాబు గారి యొక్క ఆయన సామర్థ్యము, ఆయన యొక్క జ్ఞానము ఆయనది, నా జ్ఞానం నాది. పుష్కర స్నానం చేసేవాడి యొక్క విజ్ఞానం, అతని యొక్క భావము, అతని యొక్క అనుభూతి అతనిది. ఎవరికి ఇక్కడ మన వాదన వినిపించడం కాదు, మన వాదన విని ఎవ్వరు ఇప్పుడు స్నానాలు ఆపరు. అది వాస్తవమే. మనమేంటంటే ఇక్కడ ఇది జాగ్రత్తలు తీసుకోవాలని మా బొట్టాలని చెబుతాం. అది జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటారు? వాడు చచ్చిపోదామని ఎవరు వెళ్ళండి, అవును, ఎక్కడ వెళ్తారు? అమాయకంగా ఎవరు తెలివి వాళ్ళు ఇవాళ రేపు టీవీలు ఉన్నాయి, మన టీవీ బాగా చూస్తున్నారు జనము, మనదే భక్తి కూడా ఉంది, దాంట్లో ఇంకా విశేషంగా చూస్తున్నారు, మన భక్తి పత్రిక కూడా ఉంది, చాలా గొప్పగా ఉన్నాయి. ఎవరు ఇక్కడ అజ్ఞానంతో లేరండి. దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఇన్ని కోట్ల రూపాయలు దాంట్లో వేసినా వాళ్ళ యొక్క మనోభీష్టములు. ఇప్పుడు మన రంజాన్ లో ఇప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, దానికి ఏంటి అంటే దాని గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే మాట్లాడాలి అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే భారతీయ సంస్కృతిలో మన యొక్క సాంప్రదాయాన్ని మనం ఆచరించడం చాలా ఉత్తమం. రైట్, అంతవరకు. ఇప్పుడు అంటే క్లారిటీ ఉండాలండి. భారతీయ సంస్కృతిలో కాదు, భారతీయ సంస్కృతిలో కాదండి, హిందూ సంస్కృతిలో. భారతీయ సంస్కృతిలో హిందూయిజం ఉంది, అలాగే హేతువాదం ఉంది, అలాగే చార్వాకులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, అలాగే బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వీళ్ళందరూ హిందువులు కాదు. అలాగే ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. ఏ మేరకు ఇది మా మతం ఉంది అని అంటే ఎక్కడా ఇబ్బంది లేదండి. ఇది వాస్తవం, ఇది భారతదేశం అంటేనే ఇబ్బంది. రైట్, ఒక్క నిమిషం. ఇద్దరు చంద్రులు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 91% మంది అవునని, 9% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.